తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రయత్నిస్తారు. అయితే సమయానికి ధనం చేతికి అందదు. ఎవరైతే మీరు అప్పుగా ధనం ఇచ్చారో సమయానికి తిరిగి ఇవ్వకపోవడం జరుగుతుంది. వాటి విషయంలో ఆందోళన చెందవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే ఏదో విధంగా లాస్ట్ మినిట్లో ధనాన్ని సమకూర్చగలుగుతారు. ధనం విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఇటువంటి పరిస్థితి గోచరించదు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. పేరు ప్రఖ్యాతలు భంగం కలిగించేవారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా వ్యాపార అభివృద్ధి బాగున్నా కూడా ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. వెన్నుపోటు పొడిచేవారు ఎక్కువగా ఉన్నారు. జాగ్రత్త వహించండి. ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇదివరకు అందరి మీరే చూసుకునేవారు. లాభాల బాట కూడా ఉండేది. కాలక్రమేణా ఎక్స్పాన్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చేసేటప్పుడు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, కానీ ఎక్కడో తేడా ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినది. అలాగే వారసత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ వారం వీళ్ళకి లభించే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తులకు సంబంధించి విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఈ వారం నెరవేరే సూచన కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. వీరికి ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్కి గురవుతారు. స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగినది. మనసుకు తీసుకుని వెళ్ళడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వృత్తులతో దీపారాయణ చేయండి. అలాగే ఓం నమో నారాయణ వృత్తులతోటి సాయంత్రం పూట లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వపరమైన ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే చిన్న ఉద్యోగం వీరికి ఈ వారం లభించే అవకాశం గోచరిస్తోంది. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో కలిసి ఆనందంగా ఈ వారం గడుపుతారు. మీకున్న తెలివితేటలు ఏవైతే ఉన్నాయో నలుగురికి పంచి ముందుకెళ్ళాలని యోచన ఏదైతే ఉందో అది మీకు మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి.